స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. నమస్తే. మన భారతదేశంలో పెళ్లి అనేది ఎంత విలువైనదంటే ఆ సాంప్రదాయానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయేవాళ్ళు. అలాంటి భారతదేశంలో పెళ్లి అనేది అర్థం లేకుండా, పెళ్లికి వాల్యూ లేకుండా ఎవరిని చేసుకుంటున్నారో తెలియట్లేదు. ఒకప్పుడు అంటే చక్కగా అమ్మాయి అబ్బాయి అంతే, మహా అంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ అంతే, ఓ 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు అంతే. ఇప్పుడు తల్లి కొడుకుని చేసుకుంటది, తండ్రి కూతుర్ని చేసుకుంటారు, ఆడవాళ్ళు చేసుకుంటారు, లేదు అంటే అత్త అల్లుని చేసుకుంటది, వియ్యకురాల్ని చేసుకుంటది, ఆడవాళ్ళు వరుసలు లేకుండానే పెళ్లి. ఉత్తరప్రదేశ్ లో మనం యూపీలో చూస్తే కూతురి ఫోటో చూపించి తల్లి అల్లుని పెళ్లి చేసుకుంది. అది ఎంత దారుణం అంటే అసలు చెప్పుకోవాలన్నా సిగ్గుచేటుగా ఉంది. మొన్న రీసెంట్ గా చూస్తే అమ్మాయిలు చక్కగా ఉన్నారమ్మా, 2 అమ్మాయిలు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం. అసలే పెళ్లి అంటేనే మన భయపడిపోతున్నారు యూత్. ఎందుకు ఇలా అవుతుంది? మీరు అన్నట్టుగానండి, నిజంగానే భారతదేశం అంటే సంస్కృతికి, తర్వాత మనకు పట్టింపులకు, తర్వాత పద్ధతులకు అంటే ఇది ఒక పుట్టినిల్లు. ప్రతి ఒక్క విదేశీయులు భారతదేశం వైపు ఎందుకు చూస్తారు అంటే వీళ్ళ దగ్గర మనకుండే సంస్కృతి సాంప్రదాయాలకు చాలా విలువ ఇస్తారు. మరి ముఖ్యంగా పెళ్లిళ్ళు అనగానే వాళ్ళందరూ ఫారినర్స్ ఇప్పటికి కూడా ఏమంటారంటే, మీరు 100 సంవత్సరాలు మీరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా కలిసి ఉంటారు అనేది వాళ్ళొక వింతగా అడుగుతారు. అదొక క్వశ్చన్ మార్క్ వింతగా చెప్పుకుంటారు. సో నిజంగా మనం అలాంటి వాళ్ళు అన్నప్పుడు నిజంగా మనం ఒక భారతీయులాగా మనం గర్వపడాలి. నిజంగా మన సంప్రదాయం అలాంటిది. కానీ మీరు అన్నట్టుగా గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఒక వావి వరుస ఒక ఏమీ లేకుండా ఎవరిని పడితే వాళ్ళను అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అన్నమాట, అంటే వాళ్ళు పెళ్లి చేసేసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మరి ముఖ్యంగా యూత్ కానీ లేకపోతే ఈ కాలంలో ఆలోచించే వాళ్ళకి కానీ ఒక పద్ధతి, ఒక పాడు, ఒక మంచి చెడు అనేది ఒక ఏమీ లేదనమాట. నేను ఏది చేస్తే అదే కరెక్ట్ అని అనుకుంటున్నారు అంతే. మీరు అన్నట్టుగా సౌత్ ఇండియన్ కల్చర్ లో 2 అమ్మాయిలు చక్కగా ఉన్నారు చూడడానికి, 2 పెళ్లి చేసుకున్నారు. మరి దాన్ని ఆపడానికి ఎవరు ప్రయత్నించలేదా అంటే ప్రయత్నిస్తారు. ఎవరు మాత్రం ఇది తప్పని చెప్పినా కూడా అంటే వినే పరిస్థితులలో ఈ కాలంలో యువత లేరండి. మేము ఏది చేస్తే అదే అంతే, అదే కరెక్ట్ అని అంటున్నారు. కానీ ఇది పద్ధత, ఇది తప్ప ఒప్ప అనేది ఎవరు ఆలోచించుకోవట్లేదు. ఇది వరకు పెళ్లిళ్ళు అంటే ఏమయ్యేదంటే ఏజ్ గ్యాప్ మాత్రం ఉండేది. అంటే మనకు తెలిసి అమ్మాయిలు చిన్న వయసు, పెద్ద వయసు వాళ్ళని చేసుకున్నారు. తర్వాత అది కూడా తగ్గిపోయింది. తర్వాత ఏంటంటే అమ్మాయిలు పెద్ద వయసు ఉంటే అబ్బాయిలు కొంచెం చిన్న వయసులో చేసుకుంటున్నారు. ఇట్స్ ఓకే, దానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు అంటే పెళ్లి అంటే ఒక ఆడ మగ కలిసి ఉంటే కలిసి చేసేదే అన్ని పెళ్లి అంటారు. ఇప్పుడు అలా ఉండట్లేదండి. అంటే అటు ఇటుగాని వాళ్ళు పోయి అమ్మాయిలను చేసుకుంటున్నారు, అమ్మాయిలు వచ్చి అబ్బాయిలను చేసుకుంటున్నారు. అంటే జెండర్ అనేది సేమ్ జెండర్స్ లో చేసుకుంటున్నారు. అంటే దీనికి ఏంటంటేనండి, ఎవరు చేసింది వాళ్ళే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్ అనేది అన్నారు. కానీ ఎవరి మాట వినటం లేదు. ఎవరైనా కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా 2 అమ్మాయిలు పెళ్లి చేసుకుని తప్పకుండా అందరూ చెప్పిండొచ్చు, ఇదేంటి ఇది పద్ధతి కాదని. అంటే ఏదైనా చెప్పితే వినే పరిస్థితుల్లో లేరండి ఇప్పుడు ఎవరు లేరు. అంటే మేం చేసిందే కరెక్ట్. మరి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఏం చేస్తారో నాకైతే తెలియదు మరి కదా. పెళ్లి అనగానే ఒక ఆడామగా కలిసి పెళ్లి చేసుకున్న తర్వాత సంసారం చేసి అంటే ఆ వంశాన్ని ఉద్ధరిస్తారు అనేది ఒక సంప్రదాయము, అది ఒక పద్ధతి. మరి ఈ అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు అంటే ఇది వరకు ఏంటంటే వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అనగానే మనం చాలా గర్వంగా ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు ఏంటంటే 2 అమ్మాయిలు క్లోజ్ గా ఉంటే భయం వేస్తుంది. వీళ్ళు రేపు పొద్దున ఏం పని చేస్తారని. 2 అబ్బాయిలు కలిసి ఉండి మేము ఒకరినొకరు విడిచి ఉండలేమంటే అది స్నేహం వరకే అని మనం ఇప్పుడు అనుకోవడానికి లేదండి. వీళ్ళిద్దరు రేపు పొద్దున కలిసి మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకుంటాం, కలిసి ఉంటే ఏంటి అనేది అని కూడా అంటున్నారు. అవును, 2 అబ్బాయిలు చేసుకోవడం కూడా కామన్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రతిదానికి అంటే మా చిన్నప్పుడు మేము ఎదిగేదాకా మీరు అంటే మీకు నాకు చాలా ఏజ్ గ్యాప్ ఉంది. సో అప్పుడు ఏమంటే పెద్దవాళ్ళు ఏది చెప్తే అది పద్ధతి ప్రకారం వినేవాళ్ళు. ఇప్పుడు ఏమిటంటున్నారంటే ప్రతి దానికి ఒక రూల్ అడుగుతున్నారు. అబ్బాయిలు అమ్మాయిలే పెళ్లి చేసుకోవాలని ఎక్కడుంది?
అమ్మాయిలు ఎందుకు చేసుకోకూడదు అని ఎక్కడైనా రూల్ ఉందా? చేసుకుంటే ఏమవుతుంది, మేము చేసుకొని చూపిస్తాం అంటారు కదండి. మొండివాడు అంటే మొండివాడు రాజు కంటే చాలా బలవంతుడంట. అంటే చెప్పిన మాట వినకపోతే, ఇప్పుడు నేను పట్టిన దానికి 3 కాళ్ళు అన్నప్పుడు, కుందేలకు 3 కాళ్ళు అన్నప్పుడు మనం ఏం చేయలేము. సో వాళ్ళని ఏం చేస్తున్నాం, వదిలేస్తున్నాం. కాకపోతే ఇది మన సాంప్రదాయాన్ని మంటగలుపుతున్నాము. మనం ఏం అంటే మనము అంటే సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నాము అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారండి, చాలా సంప్రదాయంగా ఒకరికొకరు మంగళసూత్రాలు కట్టుకున్నారు, ఒకరి కాళ్ళకొకరు దండాలు పెట్టుకున్నారు, ఇద్దరు హగ్ చేసుకున్నారు. ఏం చేస్తారు మీరు? జోగి జోగి రాసుకుంటే బూడిద అన్నట్టే కదా. ఏం చేస్తారు? ఇక వంశం కూడా వాళ్ళకి నెక్స్ట్ ఉండదు. పోనీ మీ ఇద్దరు ఒకరినొకరు, మీరు అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకరికొకరు ప్రాణ స్నేహితులు, ఒకరినొకరు విడిచి ఉండలేరు అన్నప్పుడు చక్కగా ఫ్రెండ్స్ లాగానే ఉండండి. పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే, పెళ్లి చేసుకొని మీరు ఏం ప్రూవ్ చేస్తారు? కరెక్ట్ కదా, ఏం ప్రూవ్ చేస్తారు చెప్పండి? మగవాళ్ళు ఉంటారు, ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు, మేమిద్దరం కలిసి ఉంటాం, మేము పెళ్లి చేసుకుంటే తప్పేంది అంటారు. ఆ పెళ్లి అనే దానితో ఎందుకు మీరు ఆ పెళ్లి అనే సంప్రదాయాన్ని ఎందుకు మంట కలుపుతున్నారో తెలియటం లేదండి. సో ఇవన్నీ ఏంటంటే వింత పోకడలు. అంటే ఎక్కడ చూసి నేర్చుకుంటున్నారో తెలియదు. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తే ఏమంటున్నారో ప్రతి దానికి ఒక ప్రూఫ్ అడుగుతున్నారు. ఎందుకు చేసుకోకూడదు, దీన్ని చేసుకున్నందువల్ల నష్టం ఏంటి అని అన్నప్పుడు, వితండవాదం ఎవరైనా చేస్తే ఎవరు కూడా కొన్ని ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్పలేమండి. అదే వీళ్ళ ఇద్దరి విషయంలో జరిగింది. మీరు అన్నట్టుగా అత్తగారు అంటే ఒక తల్లి స్థానం. అలాంటి తల్లి స్థానాన్ని తీసుకెళ్లి అంటే ఫస్ట్ ఒక అమ్మాయి ఫోటో చూపించి, అంటే ముస్లిం సాంప్రదాయంలో అమ్మాయిలని చూపించరు పెళ్లి కొడుకుకి. అంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు చూస్తారే కానీ డైరెక్ట్ గా పెళ్లి కొడుకు చూసే సంప్రదాయం వాళ్ళకి లేదు. ఎప్పుడు చూస్తారంటే పెళ్ళంతా నిఖా అనేది అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు చూస్తారనమాట. ఈ విషయంలో ఏమైందంటే, ఫస్ట్ ఫోటో చూపించారు, ఆ అబ్బాయి సరే ఫోటో చూసిన తర్వాత సరే అన్నాడు. తీరా పెళ్లి అని అనుకున్నప్పుడు ఆ నిఖా చదివేటప్పుడు ఆ అమ్మాయి పేరు పిలిచే బదులు అత్తగారి పెళ్లి పిలిచారు. అదేంటి ఇలా చేస్తున్నారు అని అంటే, నువ్వు నోరు మూసుకొని కూర్చో, నువ్వు ఎక్కువ మాట్లాడావంటే నీ మీద రేప్ కేసు పెడతామని చెప్పారు. అంతా చేసింది ఎవరో తెలుసా? ఆ అబ్బాయి వాళ్ళ అన్న వదిలే, ఎవరో పక్కన వాళ్ళు కాదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఏం చేస్తారు చెప్పండి? పోలీస్ స్టేషన్ లో కొన్ని విషయాలు మాత్రమే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేస్తారండి. వాళ్ళు పెళ్లి మీ వాళ్ళే అంటే అన్న వదినలే పెళ్లి చేస్తే వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? సో దీనికి ఏంటంటేనండి, వీటన్నిటికంటే విపరీతమైన ధోరణి. ఎవరో చెప్పిన మాట మరి ముఖ్యంగా అంటే 99.9% వినట్లేదండి. యూత్ అనేది వినటం లేదు. మేం చేసిందే కరెక్టు, మీరందరూ ఒక దారిలో పెడితే మేము ఇంకొక దారిలో వెళ్ళి మేము ప్రూవ్ చేస్తామని చెప్తున్నారు. దానివల్ల అంటే మనం ఎవరికి ఏం నేర్పిస్తున్నామో, మనం చూసే విదేశీయులు ఏం నేర్చుకుంటున్నారు అనేది వాళ్ళు చేసిన వాళ్ళకి తెలియాలి. సో ఇది చాలా అంటే ఈ సాంప్రదాయం అనేది చాలా తప్పండి. చేసే ముందు ఒకసారి నిజంగా నేను మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా మీరు ఫ్రెండ్స్ అయితే కలిసిమెలిసి జీవితాంతం ఉండండి, దానికి ఎవ్వరూ ఏమీ అనరు. మగపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ సంప్రదాయంగా మీరిద్దరు మంచిగా ఫ్రెండ్షిప్ లోనే ఉండాలి. కానీ పెళ్లి చేసుకుని అంటే మీరంటే వ్యతిరేకంగా, అంటే ప్రకృతికి వ్యతిరేకంగా మీరు చేసి అంటే అట్టహాసంగా పెళ్లి చేసుకున్నారు అమ్మాయిలు అయితే. ఇద్దరు అమ్మాయిలు ఎంత గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. జ్యువెలరీ కానీ, వాళ్ళ శారీ కానీ, వాళ్ళ మేకప్ కానీ అసలు బొమ్మలాగున్నారు మళ్ళీ అమ్మాయిలు. అవునండి, ఏం లాభం చెప్పండి, ఏం లాభం? సో అంటే దీనికి విలువలు అనేది ఏమి లేకుండా పోతున్నాయండి. అంటే ఎవరికి కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఏమీ లేదు. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, మనం ఈ పని చేసినందువల్ల నలుగురు మన గురించి ఏమనుకుంటారు, మనం వేరే వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం అనేది ఆలోచించకుండా ఏది అనుకుంటే అది చేసేస్తున్నారు అనమాట. ఇది అంటే మీరు అన్నట్టుగా ఎలా మార్పు రావాలంటే, అంటే ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలండి. ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఇప్పుడు ఎవరు కూడా చెప్పరు, అమ్మ నువ్వు అమ్మాయిని చేసుకోకు, అబ్బాయి అసలు అది ఊహక్కందని విషయం కదండి. ఇప్పుడు మనం ఒక అఘోరి అనే విషయంలో కూడా అదే విన్నాం. అసలు ఆమె ట్రాన్స్జెండరో ఏడో కాదు, అసలు యాక్చువల్ గా అబ్బాయి తర్వాత మళ్ళీ అమ్మాయి అయింది, ఇంకొక అమ్మాయితో స్నేహం చేసింది. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే నా కూతురు నేను అమ్మ అనేది. సరే మనం ఎవరేమనుకోలేదు, సరే భక్తి మార్గంలో వెళ్తుందేమో, సరే తల్లి కూతురేమో అనుకున్నాం. తర్వాత కొన్ని రోజులకి ఏమైంది, పెళ్లి చేసుకున్నారు. ఏం చేస్తాను చెప్పండి, అది ప్రకృతి. ఇప్పుడు ఇది ఇలా ఎందుకు చేశారు? నేను ఒక ఏజ్ వచ్చింది, నేను ఇండివిజువల్ గా ఉంటాను, నేను మేజర్ అయిపోయాను అంటే, నువ్వు మేజర్ పోయినావు, సరే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎవరు అబ్బాయిని చేసుకుంటే ఇలా చేసినందుకే కదా ఇవాళ ఇది ఎందుకు అంత ఇష్యూ అయిందంటే ఇది. అంటే ఎవరు అయినా కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు చేసిందే కరెక్ట్ అని అంటున్నారు. సో దీనికి ఏమిటంటేనండి,
ఎవరంతకు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది మనం ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నాము, ప్రకృతికి విరుద్ధంగా పోతున్నాము కదా మనము అనేది వాళ్ళు ఆలోచించుకుంటే తప్ప ఈ పద్ధతిలో అనేది మార్పు రాదండి. సో మనం చూసి ప్రతి ఒక్క విదేశీయులు చేతులెత్తి నమస్కారం చేస్తారు. మీ సంప్రదాయము, మీ పద్ధతులు మాకు చాలా మంది విదేశీయులు, చాలా మంది ఫారినర్స్ నాకు తెలిసిన వాళ్ళు మన పద్ధతులు అనుసరిస్తారు. చక్కగా బొట్టు పెట్టుకొని, చీర కట్టుకొని, ఆ మగవాళ్ళు అయితే పంచ కట్టుకొని, దేవుడివి అంటే నేర్చుకొని వాళ్ళు శ్లోకాలను నేర్చుకొని మన హిందూ సాంప్రదాయాన్ని, మన భారతీయ సంస్కృతిని అంత గౌరవిస్తున్నప్పుడు మనము ఏ సంస్కృతిని అవలంబిస్తున్నామో తెలియట్లేదు. ఇది ఫారిన్ కల్చర్ కూడా కాదండి. అంటే ఇదంతా ఏంటంటే వింత పోకడలు అన్నమాట. వింత పోకడలు పోయి ఎవరికి ఏం ప్రూవ్ చేయదలుచుకున్నారో తెలియదు. పోనీ వీళ్ళు అలా జీవితాంతం కలిసి ఉంటారా, లేకపోతే మళ్ళీ ఏమన్నా అవుతారా అనేది మనకు తెలియదు. ఏదేమైనా మనం సనాతన ధర్మానికి చాలా విరుద్ధంగా ఉన్నాం. మన సనాతన ధర్మం అంతా నశించిపోతుంది అని అనుకుంటున్నాము. సో ఇవన్నీ నాశనానికి మొదలు కాబట్టి దయచేసి వీటిల్ని ఇంతటితో ఫుల్ స్టాప్ చేసి ప్రకృతికి విరుద్ధంగా చేయకుండా ఉందాం. థాంక్యూ అమ్మా.